గూడెం గ్రామంలో పవన పుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు గ్రామ పంచాయతీ వారి సహకారంతో చాలా అంగరంగ బ్రహ్మాండంగా చేస్తారు. ముగ్గులన్నీ చూద్దాం. ఆల్రెడీ సెలక్షన్ కమిటీ ముగ్గులన్నీ చూసింది. వాళ్ళు ఏ ముగ్గు ఫస్ట్ సెకండ్ బహుమతుల కోసం కుస్తీ పడుతుర్రు. మనం ఆలోపు చూసేద్దాం. నంబర్ వేసేసి నంబర్ వేయలేదు దీనికి.
విద్యార్థుల పేర్లను మరికొద్ది క్షణాల్లో ప్రకటించడం జరుగుతుంది కాబట్టి అందరూ అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ 12 నంబరు, సెకండ్ ప్రైజ్ మొదటి ప్రాధాన్యత 41 నంబరు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ 70 నంబర్. అది పోలీస్ వాళ్ళు ఇచ్చేది, మిగతా కొన్ని విజేతలను మరికొద్ది క్షణాల్లో ప్రకటించడం జరుగుతుంది. దానికంటే ముందు ఒక చిన్న కార్యక్రమం ఉంది. ప్రజలందరూ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పోటీదారులందరూ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పోటీదారులందరూ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలందరినీ, పోటీదారులు, గ్రామ ప్రజలు, అదేవిధంగా యూత్ సభ్యులు, పాలకవర్గం సభ్యులు అందరూ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. పవనపుత్ర యూత్ అసోసియేషన్ ను 28/6/2013 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. పవనపుత్ర యూత్ స్థాపించిన రోజు నుండి మన గూడెం గ్రామంలో ఎన్నో సామాజిక సాంఘిక కార్యక్రమాలను చేయడం జరిగింది. యూత్ ఆధ్వర్యంలో మరణించినటువంటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. సో ఇది అందరి సహకారంతో, యూత్ సభ్యులు అందరి సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో వేసవి కాలంలో గూడెం బస్టాండ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలంలో దోమల బారి నుండి గ్రామ ప్రజలను దోమల బెడద లేకుండా తమ వంతు బాధ్యతగా దోమల మందును కొట్టడం జరిగింది. గ్రామంలో ఉన్న కరెంటు లైన్ల కింద ఉన్న చెట్లను యూత్ సభ్యుల ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. గతంలో మన గూడెం గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యా వాలంటీర్లకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలు అన్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇవి మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటి అనేక కార్యక్రమాలు యూత్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పవనపుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అమరేందర్ రెడ్డిని వేదికపైకి రాగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఉపాధ్యక్షుడు దొంతి బాబును వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ప్రస్తుత గ్రామ ఉప సర్పంచ్ యారాల పరశురాములు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పవనపుత్ర యూత్ అసోసియేషన్. ఎవ్రీ మూమెంట్ ఈజ్ పార్టిసిపేషన్ ఈజ్ రోల్. అదేవిధంగా బెజ్జంకి మండల ఏఎస్ఐ ఎస్ ఉదయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరొక ప్రత్యేక ఆహ్వానితురాలు మన యొక్క గూడెం గ్రామం యొక్క గవర్నమెంట్ టీచర్, మన ఊరి గవర్నమెంట్ టీచర్ అయినటువంటి పాల్తి అరుంధతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హెడ్ కానిస్టేబుల్ కనకయ్య గారిని, అదేవిధంగా మరొక హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి గారిని, విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ సునీల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో అదేవిధంగా మొదటి వార్డు సభ్యుడు బోనాల రమేష్ ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాంగారి సుగుణ 2వ వార్డు సభ్యురాల్ని రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బోనాల లక్ష్మి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. 4వ వార్డు సభ్యులు నూనె రవి అలియాస్ నూనె రాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. 5వ వార్డు సభ్యులు నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 7వ వార్డు సభ్యురాలు గూడెలి స్వప్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 8వ వార్డు సభ్యురాలు గాదే జోసఫ్ మేరీ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం కొనసాగింపుగా వార్డు గ్రామ పంచాయతీ బాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సో అందరూ భాగస్వాములు రండి. తర్వాత విజేతలను ప్రకటించడం జరుగుతుంది. పవనపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి 3 బహుమతులను పవనపుత్ర యూత్ అసోసియేషన్, అదేవిధంగా కౌసల్య నరసింహారెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు మొదటి 3 బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక 3 బహుమతులను 4, 5, 6 బహుమతులను గ్రామ సర్పంచ్ గూడెలి శ్రీకాంత్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7, 8 బహుమతులను కల్లూరి కోమయ్య వారి కూతురు జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది.
2 కాదు 3 కూడా జరుగుతుంది కల్లూరి కోమరయ్య. సో వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సభ్యులకు మొదటగా సన్మానం చేసిన తర్వాత విజేతలను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. యూత్ ను ప్రారంభించి 13 సంవత్సరాల సుదీర్ఘ కాలం కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా యూత్ మొదటి అధ్యక్షుడు నరసింహారెడ్డి, 2వ అధ్యక్షుడు గూడెల్లి శ్రీనివాస్, 3వ అధ్యక్షుడు 4వ అధ్యక్షుడు దొంతి హరీష్, 5వ అధ్యక్షుడు భీమిరెడ్డి అమరేందర్ రెడ్డి అందరూ వేదికపైకి రావాలి. అదేవిధంగా యూత్ సభ్యులు అందరూ వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. 5 నిమిషాల్లో ఈ సన్మాన కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాము. సో గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. పవనపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సన్మానించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటగా గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ను సన్మానించడం జరుగుతుంది. చప్పట్లు. అదేవిధంగా ఉప సర్పంచ్ యారాల పరశురాములు, వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ అధ్యక్షుడైనటువంటి యూత్ గౌరవ అధ్యక్షుడైనటువంటి యారాల పరశురాముకు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని ముందుండి దిగ్విజయంగా 13 సంవత్సరాలు పూర్తి కావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడికి కూడా సన్మాన శుభాకాంక్షలు. మొదటి వార్డు సభ్యుడు రమేష్, బోనాల రమేష్ ను సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇతను కూడా యూత్ లో ఒక మెంబర్. 2వ వార్డు సభ్యురాలు శ్రీమతి మాంకాలి శుభ్ర గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మరికొంతమంది యూత్ సభ్యులు సన్మాన కార్యక్రమంలో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. 3వ వార్డు సభ్యురాలు బోనాల లక్ష్మి గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నెక్స్ట్ 4వ వార్డు సభ్యులు నూనె రవి అలియాస్ నూనె రాములు గారిని సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 5వ వార్డు సభ్యులు నారెడ్డి శ్రీనాథ్ రెడ్డిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము పవనపుత్ర యూత్ అసోసియేషన్ తరఫున. ఆరవ వార్డు సభ్యురాలు గూడెల్లి స్వప్న గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 7వ వార్డు సభ్యురాలు గూడెల్లి స్వప్న గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. చేతిలో పెట్టు 8వ వార్డు సభ్యురాలు జోసఫ్ మేరీ గారే గారిని సన్మానం స్వీకరించవలసిన కోరుచున్నాం. పాలకవర్గం పూర్తయింది కాబట్టి వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి సహకారం మీ గ్రామ పాలక వర్గం ఎప్పటికీ పవనపుత్ర అసోసియేషన్ ఉండాలని కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు మీ దీవెనలు కూడా ఈ అసోసియేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. ఏఎస్ఐ ఉదయ సాయి గారికి విజేతలను అనౌన్స్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఓన్లీ నంబర్లు చెప్పడం జరుగుతుంది. ఆ నంబర్లు ఎవరు ఉన్నారో రాండి. ఫస్ట్ ప్రైజ్ 12 నంబర్ 12 నాగలక్ష్మి.
డి నాగలక్ష్మి గారు. కమ్. సెకండ్ ప్రైజ్ నంబర్ 41 ఇంద్ర. ఇంద్ర 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 ఇక్కడ ఉన్నాయి కదా అంతే కానీ. థర్డ్ ప్రైజ్ నంబర్ 45 గొబ్బేటి లత. ఏఎస్ఐ సార్ ఉదయ గారి చేతుల మీదుగా బొంతి నాగలక్ష్మి గారిని ఫస్ట్ ప్రైజ్ స్వీకరించవలసిన కోరుచున్నాం. పవనపుత్ర అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. ఫోటోలు ఇచ్చడితే ఏముంది. సెకండ్ ప్రైజ్ మండలోజ్ ఇందిర. సెకండ్ ప్రైజ్ విజేతకి కానిస్టేబుల్ సుధాకర్ సార్ గారు 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, నగదు బహుమతి. మూడో ప్రైజ్ గొడ్డేటి లత సర్పంచ్ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా దర్శనంగా కూర్చున్నాం. నాలుగో ప్రైజ్ 20 నంబర్ గూడెల్లి హర్షిని నగదు బహుమతి. అమౌంట్ 1000 రూపాయలు. ఐదో ప్రైజు 22 నంబర్ పొట్ల నితీష. ఎంత 1000 రూపీస్ నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆరో ప్రైజ్ 62 లాస్యాశ్రీ. కల్లూరి కుమరయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. కల్లూరి కుమరయ్య కూతురు రాధా గారి జ్ఞాపకార్థం 69 నంబరు బీరం సాహితి గారిని స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం. 1000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. డెబ్బై మాంకాళి రాధా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. ముప్పై 35 గూడెల్లి రజిత గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం. 1000 రూపాయల నగదు బహుమతి.
అరువులకు సన్మానించారు. కన్సల్టేషన్ ప్రజలు ట్రైనింగ్ బెజ్జంకి మండలం మన రక్షక భటులు తెలుగులో చెప్పాలంటే పోలీస్ శాఖ వారికి ఫస్ట్ ఏఎస్ఐ ఎస్ సదయ సార్ గారిని సన్మానించవలసిందిగా పవనపత్రి అసోసియేషన్ ఓదయ సార్ని రావాల్సింది కోరుచున్నాం. తర్వాత సుధాకర్ సార్ గారి వల్ల స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాం. కనక సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం. బాబు కొంచెం మీరు కూడా కొంచెం వెనక ఉన్నారు సార్. వీళ్ళందరూ స్టేజ్ వైపు రావాల్సిన కోరుతున్నాం. పవనపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు మొత్తం ఈ ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేత పార్టీ అరుంధతి మేడం గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే రెడీ. శుభాకాంక్షలు. మా పవనపుత్ర యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ కృతజ్ఞతలు. మా పవనపుత్ర యూత్కి పెద్దలు అందరూ సహకరించి మేము చేస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం ఎప్పటికీ చేయగలరు. ధన్యవాదాలు. ఉపాధ్యక్షులు దొరికి బాబును మాట్లాడారు. గూడెం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ వచ్చి ముగ్గుల పోటీలో వేసిన ప్రతి ఒక్కరికి మా యూత్ తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రైజులు అందరికీ రావు, మిగతా వాళ్ళందరూ పోటీ చేస్తారు. పోటీలో ఎవరో ఒకరు గెలుస్తారు కదా, గెలిచిన వాళ్ళకు మేము మంచి బహుమతి ఇచ్చామనుకుంటున్నాము. నిజంగా గూడెం ప్రజలందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు హైయెస్ట్ 72 నెంబర్ 72 మంది పోటీ చేయడం జరిగింది. ఇంతవరకు ఇంతకుముందు ఎన్నడూ ఇంతగా పెద్దగా మన సంక్రాంతి ముగ్గుల పోటీ అనేది ఇంత పెద్దగా జరగలేదు. ఫస్ట్ టైం మన గూడెం గ్రామంలో ఇంతగా జరిగినందుకు, సక్సెస్ఫుల్ చేసినందుకు గూడెం సభ్యులందరికీ మా యూత్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వార్డు సభ్యుడు రమేష్ ను మాట్లాడాల్సింది కోరుతాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన ముగ్గుల పోటీలో భాగంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ నిజంగా నా మొదటి వాటి నుంచి అవ్వడం సంతోషంగా ఉన్నది. రెండో ప్రైజ్, మూడో ప్రైజ్ నా వాటి నుంచి రావడానికి సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎల్లవేళలా ఎప్పుడు జరుపుకుంటామని
అందరి ఆశీస్సులు కావాలని అందరి శుభాకాంక్షలు. సంక్రాంతి. మాంకాని సుబ్రహ్మణ్య గారిని 2వ వార్డు సభ్యురాలను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3వ వార్డు సభ్యురాలు బోనాల లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన గూడెం ప్రజలందరికీ, ముక్కులేసిన అక్కలు చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనం ఈ పండుగ జరుపుకున్నందుకు అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఖుషీగా చేసుకుంటున్నాం, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేసినాం కాబట్టి అందరూ ముగ్గులలో కూడా పోటీగా అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. అందరికీ ఎప్పటికీ ఇట్లా సంతోషంగా జరుపుకున్నాం. మీ అందరికీ నమస్కారం. 5వ వార్డు సభ్యుడు శ్రీనాథ్ రెడ్డి, మారెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ముగ్గుల పోటీకి విచ్చేసిన గూడెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. పండుగ వాతావరణంలో పిండి వంటలు తిని కడుపు నిండా మంచిగా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ఈ ముగ్గులు కూడా చాలా సంతోషాన్ని నింపినాయి. మీరు అందరూ ఎప్పుడు ఇలానే ఉండి కలిసిమెలిసి మనందరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 7వ వార్డు సభ్యురాలు గూడెలి స్వప్న గారు. 8వ వార్డు సభ్యురాలు జోసఫ్ మేరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గూడెం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహిస్తుంటే చిన్నప్పటి స్కూల్లో కాలేజ్లో మనం పార్టిసిపేట్ చేసిందంటే గుర్తొచ్చింది. ఇన్ని రోజులకి మళ్ళీ భాగం అవుతామని చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు పాలక మండలికి థ్యాంక్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా 6వ వార్డు సభ్యులు గ్రామ ఉప సర్పంచ్ యారాల పరశురాములు, వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పవనపుత్ర యూత్ స్టార్ట్ చేసిన నుంచి 2013లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు జరగని ప్రోగ్రామ్ ఈరోజు జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎలాంటి రాజకీయ కక్షలు లేకుండా ఒకప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించాలంటే మా పవనపుత్ర యూత్కి బాక్సులు కూడా ఇవ్వాలి. చాలా కష్టపడి మేము వేరే కంచెలు బాక్సులు తెప్పించుకొని ఇవన్నీ చేసినాము. కానీ ఈ రోజు ఏంటంటే స్వచ్ఛందంగా తరలొచ్చి 72 మంది పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతం చేసినందుకు చాలా అందరికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే మా కృషి మేము యూత్గా కష్టపడుతున్నప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మీ తరఫు నుంచి డబ్బులో లేకపోతే వేరే అట్లాంటి ఆశించకుండా జస్ట్ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంతమంది తరలి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే సాంప్రదాయం ఎప్పుడు కొనసాగాలని ప్రతిసారి ఎలాంటి గొడవలు లేకుండా ఇంకా ఎలాంటి రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. సర్పంచ్ గూడెలి శ్రీకాంత్ మాట్లాడాల్సింది. అందరికీ గూడెం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. అలాగే ఈరోజు మన గూడెం పవనపుత్ర యూత్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పాలక వర్గం ప్రతి ఒక్క వార్డు మెంబర్కి, ఉప సర్పంచ్ గారికి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా గతంలో జరిగిన దానికంటే భిన్నంగా జరిగిందని మనందరికీ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే 72 మంది పాల్గొని ఫస్ట్ ఒకటి ఏ డిస్ట్రిబ్యూషన్ కక్ష పథకంగా లేకుండా కానీ రాజకీయ పథకంగా లేకుండా కానీ యూత్ తరఫున ఆర్గనైజేషన్ చేస్తున్నాం. కానీ ప్రైజ్ సెలక్షన్ కూడా అలా జరిగింది, డిస్ట్రిబ్యూషన్ అలా జరిగింది. మీరు కూడా స్వచ్ఛందంగా అందరూ వచ్చి ముగ్గురు వేసినారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను సర్పంచ్ గా గెలవడానికి నాకు యూత్ ఎంత సహకారం చేసిందో నేను అంతకంటే రెట్టింపుగా ఈ పవనపుత్ర యూత్ అసోసియేషన్ కి నేను సపోర్ట్ గా ఉంటానని మాటిస్తున్నాను. ఎందుకు అంటే నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం కూడా ఒక యూతే. నేను ఫస్ట్ యూత్ ఆర్గనైజేషన్ నేను చేసిన మాతృదేవ యూత్ అసోసియేషన్ పెట్టినప్పుడు నేను అధ్యక్షుని అయినా. ఆ అధ్యక్షుని తర్వాత నెక్స్ట్ విలేజ్ అధ్యక్షుని అయినా కాంగ్రెస్ పార్టీ, తర్వాత యూత్ అధ్యక్షుని అయినా, తర్వాత బీసీల అధ్యక్షుడు. కానీ నేను సర్పంచ్ గెలిచిన కారణం యూత్. నేను మొదలు పెట్టిన ఫస్ట్ నేను కూడా మీ యూత్ లో ఎవరికైనా సరే ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా జరిగినా నేను ముందు అందుబాటులో ఉంటాను, మీకు సపోర్ట్ గా ఉంటాను. మనం కూడా మనకు గూడెం గ్రామ ప్రజలు మనకు ఒక 5 years పేరు ఇచ్చారు. సర్పంచ్ గా నేను గెలిచి వార్డు మెంబర్లు అందరూ కూడా మా తరఫున పాలక వర్గం తరఫున మీ వార్డు మెంబర్ మీ యూత్ అసోసియేషన్ కానీ మేము కానీ మాకు సపోర్ట్ గా ఉండి
మన గూడెంలో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా సక్సెస్ఫుల్ ఇలాగే చేసుకుందాం, కలిసికట్టుగా పని చేసుకుందాం. ఎవరికి సరే ఇది ఒక ముగ్గుల పోటీ అనేది ప్రతి ఇయర్ ఉంటే రెగ్యులర్ చేద్దాం. ఇంకా ముందు కూడా ప్రజల్లో గూడెంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా మేము పాలకవర్గం వార్డు మెంబర్లు మీరు అందరం కలిసి పని చేద్దాం, ఊరు డెవలప్మెంట్ చేసుకుందాం. మనం బెజ్జల మండలంలో గూడెం అంటే ఇలా ఉన్నారు, అక్కడ యూత్ ఉంది, పాలకవర్గం కలిసిపోయి పని చేస్తున్నారు అని పేరు తీసుకొద్దాం. మేము నాకు సపోర్ట్గా ఉండేది, మీకు సపోర్ట్గా ఉంటాం. ప్రతి ఒక్కరికి గూడెం కావాలి అక్క చెల్లెలకు అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పావనపుత్ర యూత్ అసోసియేషన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. నన్ను వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా యూత్ సభ్యుడు కానప్పటికీ గత 4 రోజులుగా మాతోని కష్టపడి పనిచేస్తున్న పుల్లయ్య గారిని ఒక నిమిషం. స్పెషల్ గా ఇంకోటి ఏంటంటే మన పాలపుత్ర యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూతన బాడీ ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్. అధ్యక్షుల గారికి అలాగే ఉపాధ్యక్షులు ప్రణాళికలు అందరికీ కూడా స్పెషల్ గా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఇలా కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా పని చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా గూడెం గ్రామ ప్రజలకి, సోదరిమణులకి, అక్కలకి, అన్నలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే దేశానికి వెన్నుముక్కైన రైతు అండ్ జవాన్, ఈరోజు రైతు డే ప్లస్ ఆర్మీ డే, వాళ్ళకి కూడా మన ద్వారా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అలాగే పవనపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసి ఒక 4 years నుంచి, అంటే అంతకుముందు కూడా చేశారు కానీ గూడెం గ్రామంలోకి రాకపోవడం వల్ల నాకు తెలియదు. ఈ 4 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా వస్తున్నాను కాబట్టి దీన్ని నిర్వహిస్తున్న యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పాలక మండలం కూడా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ ముగ్గులు వేసుకోవడానికి సరైన జాగ లేదు. దీనికి ఎలాంటి స్పెషల్ ఫండ్ బిల్లు పెట్టుకొని మళ్ళీ సీసీ రోడ్ లాగా ఒక బతుకమ్మ గద్దెకు కానీ లేదంటే మన ముగ్గులు వేసుకోవడానికి కానీ ఈ గ్రామ సర్పంచ్ కానీ పాలక మండలం కానీ కృషి చేయాల్సింది కోరుచున్నాను. అలాగే మా పార్టీ తరఫున కానీ ఏదైనా ఎంపీ ఫండ్ నిధులు కావాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను. గ్రామానికి కానీ కొన్ని నిధులు తెచ్చడానికి నేను కూడా మీతో నేను కూడా నడుస్తానని చెప్పాను. దీనికి సురావు రాజేందర్ ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చి బ్లడ్ టెస్ట్లు కానీ హెల్త్ చెకప్ కానీ చేసుకోవచ్చు ఫ్రీగా. ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఫస్ట్ నంబర్ కాబట్టి వాళ్ళని పిలుస్తున్నాం. పైడి జగతవ్వ పెట్టిన పైడి జగతవ్వ, తొందరగా రాండి. వాళ్ళు ఎవరు లేకపోయినా నెక్స్ట్ పేరు పిలుస్తాం, వాళ్ళ కుటుంబం తరఫున ఎవరైనా రావచ్చు. దొంతి రాజవ్వ, పిలిచిన దొంతి రాజవ్వ, నారెడ్డి మనవ్వ, పైడి మంజుల, అటే ఉండు, గూడెం అనుష, దొంతి శిల్ప, గూడెం మనుశ్రీ, దొంతి రాజేశ్వరి, దోపాటి నిర్మల, పైడిపల్లి బాలవ్వ, దొంతి రిషిత, సురావు కమల, పైడి పుష్ప, బి మేధశ్రీ, కుసుంబ జాహ్నవి ప్రియ, నిత్య పి, నంబర్ చెప్పు 18 నంబర్ పైడి హారిక, 19 తేజశ్రీ, 21 మాంకాలి లచ్చవ్వ, 23 గూడెల్లి నవ్య, 24 పి అనన్య, 25 దొంతి పూర్ణిమ, 26 మేరీ జోసఫ్,
27 సౌజన్య, 28 టి సమత, 29 లక్ష్మి, 30 బోనాల లక్ష్మి. అక్కడ వచ్చిన వాళ్ళని పిలిచిన 2వ నెంబర్ ఏమో పిలిచిన శిల్ప పిలిచిన అది ఎవరికి ఇస్తారో తెలుసలేదు. వచ్చింది శిల్ప వచ్చింది. 31 గూడెల్లి ప్రవళిక, 32 ధనుశ్రీ, 33 ఎగోళం అనుష, 34 ఎగోళం పోచవ్వ, 37 చైత్రిక, 38 జి యశ్విత, 39 నువ్వు ఇంకా ఇచ్చిన ఉన్నారా? అదేనా అయిపోయింది. ఇంకా మైకి తీసుకురా అప్పుడు అది బాక్స్ ఉన్నది. నేను తీసుకొస్తా. 39 హనుమన్ల అలేఖ్య, 40 మహాన్య, 42 హనుమాన్ల అక్షయ, 44 పొట్ల మాధవి,